మాఘపురాణము 23వ అధ్యాయము బ్రాహ్మణ కన్యల విమోచనము. కొంతకాలం కిందట మగధరాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నలుగురకు నలుగురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకొక గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమను వివాహము చేసుకోమని బలవంతము చేయ, ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరిక నిరాకరించెను. అంత నా కన్యలు కోపంతో నీవు పిశాచివి కమ్మని శపించగా, ఆ విద్యార్థియు కూడా మీరు కూడా పిశాచులగుదురుగాక అని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే పెనుగులాడుచుండిరి. కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా, ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచము రూపములెట్లుపోవునని అడిగిరి. ఆ సిద్ధుడు, వీరందరి చేత మాఘమాసంలో గయలో నున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపము తొలగిపోవును అని చెప్పగా, వారట్లు చేయుటచే ఆ నలుగురకు యథారూపములు కలిగినవి. అట్లు జరుగుట మాఘస్నాన కారణమే. విన్నారుగా, మరి ఆలస్యమెందుకు? ఇప్పుడే మా సనాతన నిధి ఉచిత మొబైల్ అప్లికేషన్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుని మేము నిర్వహిస్తున్న రోజువారీ క్విజ్లో పాల్గొని బహుమతులు గెలుచుకోండి.